కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హడలెత్తిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వెంటనే నోటీస్ ఇస్తూ వారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విజిట్ చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలను విజిట్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం నిన్న గిరిజన ఆశ్రమ పాఠశాల పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యి నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని పరిశీలించి ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆరా తీసే ప్రయత్నం చేశారు. నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి సంబంధించిన ప్రధాన అంశాల్లో ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో వెంకటేష్ ధోత్రే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థాయిలో పనిచేయడానికి జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నారు. తనకంటూ ప్రత్యేక మార్కు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ హరిత ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక వసతులు ఉన్నాయి ఏంటి అనే కోణంలో కొత్తగా రావడంతో తెలుసుకునే ప్రయత్నమే కాక కొంత ఆ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా అధికారులను నిర్లక్ష్యంగా వహిస్తే సస్పెండ్ చేస్తానని సూటిగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.